జింబాబ్వేతో జరగబోయే రాబోయే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ కి కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొనసాగనున్నారు. అయితే గత కొంతకాలంగా భారత టీ20 జట్టుకు సారథిగా ఉన్న స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను ఈ టూర్ నుంచి పూర్తిగా పక్కన పెట్టడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2026 టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ టైటిల్ గెలవడంలో సూర్య కీలక పాత్ర పోషించాడు. అదే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా ఫామ్ కోల్పోవడం, పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడటమే అతనిపై వేటు వేయడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సూర్యకుమార్ను టీం నుంచి తప్పించి సారథ్య బాధ్యతలను శ్రేయస్ అయ్యర్కు అప్పగించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పెద్ద వివాదం రాజుకుంది. ఈ పరిణామాలపై సూర్యకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడని, టీమిండియా మేనేజ్మెంట్ను విమర్శిస్తూ ఓ ప్రకటన చేశాడంటూ నెట్టింట ఒక వార్త వైరల్ అయింది. అయితే ఈ వైరల్ పోస్టులపై సూర్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ప్రకటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. అలాంటి దుష్ప్రచారాలను, అన్వెరిఫైడ్ సమాచారాన్ని అభిమానులు ఎవరూ నమ్మవద్దని ఆయన స్పష్టంగా సూచించాడు. అలాగే ఎక్స్ వేదికగా సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు తన హృదయపూర్వక మద్దతును తెలియజేశాడు. ప్రస్తుత జట్టు కూర్పు పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. టీమిండియాకు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నానని, కుర్రాళ్ళు మైదానంలో ఎంతో గొప్పగా రాణిస్తున్నారని చెప్పాడు. తమ 100% అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారని, వారికి నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందంటూ భావోద్వేగంగా రాసుకొచ్చాడు సూర్య. తనపై వస్తున్న ఫేక్ వార్తల కంటే భారత క్రికెట్కు, తన తోటి ఆటగాళ్లకు తానిచ్చే మద్దతే ఎప్పుడూ గట్టిగా వినిపిస్తుందని స్కై స్పష్టం చేశాడు. ఇదే ట్వీట్లో సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశిని ప్రత్యేకంగా అభినందించాడు. ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. వైభవ్ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, ఇది ఎంతో అద్భుతమైన జర్నీ కాబోతోందన్నాడు సూర్య. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని, దేశం గర్వపడేలా రాణించాలంటూ ఆకాంక్షించాడు. తన అఫీషియల్ అకౌంట్స్ ద్వారా వచ్చే నిజమైన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరుతూ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు సూర్యకుమార్ యాదవ్.